పెన్షన్దారులంతా కూడా కూటమికి ఓటు వేసిన నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు ఆర్థిక శాఖ ఏప్రిల్ నుంచి లెక్కగట్టి ఇవ్వబోతున్నారా? అవును, ఎన్నికల సభల్లో చంద్రబాబు చెప్పింది అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల పెంచిన పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ ప్రకారమే 7,000 రూపాయలు జూలై 1న పెన్షన్దారులకైతే అందబోతుంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ ఎంత అవుతుంది, ఎంత ఖర్చు చేయాలి అనే అంశాల మీద ఇప్పటికీ ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. దాదాపు 4,400 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా జూలై 1న 7,000 రూపాయలు పెన్షన్దారు 65,30,000 మంది పెన్షన్దారులు 7,000 రూపాయలు అయితే అందుకోబోతున్నారు. తర్వాత నెల నుంచి రెగ్యులర్గా అంటే ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు రోహిత్. సో ఇప్పుడు నిధుల సమీకరణ ప్రభుత్వానికి కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వ వర్గాలు ఏం చేయబోతున్నాయి? ఒక్కసారిగా ఇన్ని పెన్షన్లు ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి కొంత భారంగా మారే అవకాశం ఉంటుంది కదా. సో ఏం చేయబోతున్నారు అధికారులు? అంటే ఒక్క నెలకు మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే 4,400 కోట్లు అంటే కొంత ఎక్కువ మొత్తమే. కాబట్టి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. కాబట్టి 4,400 కోట్లు ఇచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత నెల నుంచి పెద్ద బడ్డెన్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ 65,30,000 మందికి 19,938 కోట్లు ప్రతి నెల వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అదనంగా ఒక 800 కోట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. 2,800 కోట్లు ప్రతి నెల ఆగస్టు నుంచి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అలొకేట్ చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. సర్దుబాటు చేసుకుని వృద్ధాప్య పింఛన్లు అనేవి కీలకం. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. కాబట్టి వాటి అలొకేషన్ తీసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి అంటే గతంలో ఇస్తున్నదే కొంచెం అదనంగా 1,000 కోట్లు అదనంగా 900 కోట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంది. దాన్ని బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశం కూడా కనబడుతుంది. అయితే జూలై నెలకు మాత్రం కొంత 4,400 కోట్లు అవుతుంది. కాబట్టి ఇతర శాఖలకు సంబంధించి లేకపోతే ఇతర నిధులు అయితే వాడుకునే అవకాశం అయితే జూలై నెల వరకు ఉంది. రోహిత్. రైట్ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ లబ్ధిదారులకు ఇది శుభవార్త. ఏప్రిల్లో పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. వచ్చే నెల 1 నుంచి పంపిణీకి చర్యలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3,000 రూపాయల పెన్షన్ ఉంది. 4,000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది టీడీపీ. ఏప్రిల్ నుంచే లెక్కగట్టిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు కలిపి జూలైలో ఒక్కొక్కరికి 7,000 రూపాయలు అందబోతోంది. ప్రస్తుతం దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయలుగా ఉంది. దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ బకాయిలతో కలిపి 15,000 రూపాయల పెన్షన్ దివ్యాంగులు అందుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 65.30 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పొందుతున్న వారి గురించి బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీలో పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి పంపిణీకి చర్యలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఏప్రిల్ నుంచి లెక్కగట్టిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు కలిపి జూలైలో ఒక్కొక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ప్రస్తుతం దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయలు ఉంది. దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. ఏప్రిల్, మే, జూన్ బకాయిలతో కలిపి 15,000 రూపాయలు పెన్షన్ను అందుకోబోతున్నారు దివ్యాంగులు. ఏపీలో 65.30 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు పెన్షన్ లబ్ధిదారులకు ఇది శుభవార్త. పెంచిన పెన్షన్ను ఒక్కసారిగా పింఛన్దారులు అందుకోబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పెన్షన్ల పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పెంచిన పెన్షన్లే ఇప్పుడు ఒక్కసారిగా లబ్ధిదారులకు అందబోతున్నాయా? అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధాన హామీ పెన్షన్ల పెంపుకు సంబంధించిన హామీని జూలై 1 నుంచి అమలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు 3,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తుంటే కూటమి అధికారులకు వస్తే 4,000 రూపాయలు పెంచుతామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు అధికారులు చేస్తున్నారు. జూలై 1 నుంచి కొత్త పెన్షన్ అమల్లోకి రాబోతుంది. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ని కలిపి 7,000 రూపాయలు జూలై నెలలో ఇస్తామని ప్రకటించారు. కాబట్టి దానికి అనుగుణంగా జూలై 1న 7,000 రూపాయలు పెన్షన్
అయితే పంపిణీ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 65,30,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్ సంబంధించినటువంటి అంశంలో 65,30,000 మంది ఉన్నారు. వీళ్ళకి ఇప్పటివరకు 1,938 కోట్ల రూపాయలు ప్రతి నెల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు, నిధులు అవుతుంది. కానీ ఇప్పుడు 7,000 రూపాయలు పెంచిన 4,000తో పాటు అదనంగా 3 నెలలు ఇస్తామన్నారు. కాబట్టి ఆ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వాలంటే వచ్చే నెల జూలై నెలకే 4,400 కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ నివేదిక కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. వాటితో పాటు దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ని 3,000 నుంచి 6,000కి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దానిలో భాగంగానే 8 లక్షల మంది ఇప్పటివరకు అధికారికంగా 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ అందుకుంటున్నారు. వాళ్ళకి 6,000 రూపాయలు అమలు చేసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000, అదేవిధంగా కిడ్నీ తలసేమియా బాధపడుతున్న వాళ్ళకి 10,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు అయితే చేస్తున్నారు. జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీకి అయితే సిద్ధమవుతుందని చెప్పాలి. ప్రధాన హామీగా కూటమి నేతలు ఇచ్చినటువంటి ప్రధాన హామీ పెన్షన్ సంబంధించిన అంశంలో జూలై 1 నుంచి అమలు చేయాలని చెప్తున్నారు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద, తర్వాత సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటితో పాటు పెన్షన్ల పెంపు అనేది కీలకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు సంబంధించినటువంటి అంశంలో 7,000 రూపాయలు జూలై 1 నుంచి అందుకోబోతున్నారు. తర్వాత ఆగస్టు నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అందుకుంటారు. దానికి రాష్ట్ర బడ్జెట్ 2,800 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో కంటే అది దాదాపు ఒక 900 కోట్లు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది 4,000 రూపాయలు ఇవ్వడం ద్వారా. అయితే పూర్తి స్థాయిలో కేటాయింపులు అనేవి చేయాలి. ఇప్పటికీ ఆర్థిక శాఖకి ఆదేశాలు అయితే వెళ్ళాయి. వాటితో పాటు ఇతర హామీల మీద కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు అంశం మీద కూడా ఇప్పటికే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. రోహిత్, ఏదేమన్నప్పటికీ పెన్షన్లు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. వన్ సైడ్గా పెన్షన్దారులంతా కూడా కూటమికి ఓటు వేసిన నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు ఆర్థిక శాఖ ఏప్రిల్ నుంచి లెక్కగట్టి ఇవ్వబోతున్నారా? అవును, ఎన్నికల సభల్లో చంద్రబాబు చెప్పింది అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల పెంచిన పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ ప్రకారమే 7,000 రూపాయలు జూలై 1న పెన్షన్దారులకైతే అందబోతుంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ ఎంత అవుతుంది, ఎంత ఖర్చు చేయాలి అనే అంశాల మీద ఇప్పటికీ ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. దాదాపు 4,400 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా జూలై 1న 7,000 రూపాయలు పెన్షన్దారు 65,30,000 మంది పెన్షన్దారులు 7,000 రూపాయలు అయితే అందుకోబోతున్నారు. తర్వాత నెల నుంచి రెగ్యులర్గా అంటే ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. రోహిత్, సో ఇప్పుడు నిధుల సమీకరణ ప్రభుత్వానికి కొంత కష్టతరమయ్యే అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వ వర్గాలు ఏం చేయబోతున్నాయి? ఒక్కసారిగా ఇన్ని పెన్షన్లు ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి కొంత భారంగా మారే అవకాశం ఉంటుంది కదా. సో ఏం చేయబోతున్నారు అధికారులు? అంటే ఒక్క నెలకు మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4,400 కోట్లు అంటే కొంత ఎక్కువ మొత్తమే. కాబట్టి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. కాబట్టి 4,400 కోట్లు ఇచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత నెల నుంచి పెద్ద బడ్డెన్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ 65,30,000 మందికి 19,938 కోట్లు ప్రతి నెల వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అదనంగా ఒక 800 కోట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. 2,800 కోట్లు ప్రతి నెల ఆగస్టు నుంచి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అలొకేట్ చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. సర్దుబాటు చేసుకుని వృద్ధాప్య పింఛన్లు అనేవి కీలకం. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. కాబట్టి వాటి అలొకేషన్ తీసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి అంటే గతంలో ఇస్తున్నదే కొంచెం అదనంగా 1,000 కోట్లు అదనంగా 900 కోట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంది. దాన్ని బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశం కూడా కనబడుతుంది. అయితే జూలై నెలకు మాత్రం కొంత 4,400 కోట్లు అవుతుంది. కాబట్టి ఇతర శాఖలకు సంబంధించి లేకపోతే ఇతర నిధులు అయితే వాడుకునే అవకాశం అయితే జూలై నెల వరకు ఉంది. రోహిత్, రైట్ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ లబ్ధిదారులకు ఇది శుభవార్త. ఏప్రిల్లో పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. వచ్చే నెల 1 నుంచి పంపిణీకి చర్యలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3,000 రూపాయల పెన్షన్ ఉంది. 4,000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది టీడీపీ. ఏప్రిల్ నుంచే లెక్కగట్టిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు కలిపి జూలైలో ఒక్కొక్కరికి 7,000 రూపాయలు అందబోతోంది. ప్రస్తుతం దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయలుగా ఉంది. దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ బకాయిలతో కలిపి 15,000 రూపాయల పెన్షన్ దివ్యాంగులు అందుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 65.30 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు.
బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పొందుతున్న వారి గురించి బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీలో పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి పంపిణీకి చర్యలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఏప్రిల్ నుంచి లెక్కగట్టిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు కలిపి జూలైలో ఒక్కొక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ప్రస్తుతం దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయలు ఉంది. దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. ఏప్రిల్, మే, జూన్ బకాయిలతో కలిపి 15,000 రూపాయలు పెన్షన్ను అందుకోబోతున్నారు దివ్యాంగులు. ఏపీలో 65.30 లక్షల మంది పెన్షన్